ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 27వ కీర్తన 10వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. Psalms chapter 27:10 verses. For my father and my mother haven't forsaken me, but the Lord will take me in. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో చక్కగా మనతో మాట్లాడుచున్నాడు. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాస్తున్నాడండి. తల్లిదండ్రులు దూరం అయిపోయినా, తోడబుట్టినటువంటి వారు దూరం అయిపోయినా, దావీదు జీవితంలో గొప్ప అనుభవం ఏంటంటే దేవుడు దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు దేవునికి అనుసారంగా జీవించాడు, దేవుణ్ణి అనుసరిస్తూ నడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచినను యెహోవా నిన్ను చేరదీయును. ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని విడిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే నీవు తల్లి గర్భంలో పిండముగా ఏర్పడకముందే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంది. పిండముగా ఏర్పడుతున్నప్పుడు ఆయన కృప, ఆయన ప్రణాళిక నీ మీద ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో తల్లిదండ్రులు భూమి మీదకి నువ్వు వచ్చినప్పుడే తల్లిదండ్రులు నిన్ను చూడగలుగుతారు. కానీ ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. దేవుడు నిన్ను చూసి ఉన్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎవరు లేరని బాధపడుచున్నావా? తల్లిదండ్రులు బంధానికి దూరమైపోయావని బాధపడుచున్నావా? తోడబుట్టినటువంటి వారికి దూరమైపోయావని బాధపడుచున్నావా? అలాగే నీ భర్తకి నువ్వు దూరం అయ్యావా? నీ భార్యకి నువ్వు దూరం అయ్యావా? నీ స్నేహితులకి నువ్వు దూరం అయ్యావా? ఎవరి ప్రేమకు నువ్వు దూరం అయ్యావు? ఈ లోకంలో ఈ యొక్క ప్రేమలన్నీ అశాశ్వతమైన ప్రేమ. మనుషులను మనల్ని ప్రేమిస్తారు, విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు మనల్ని ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన కృప మన మీదనే ఉంటుంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ప్రేమ ఏకరీతిగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? అయ్యో నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఒక అనాదిగా ఉన్నాను అని బాధపడుతున్నావా? నాకు తల్లిదండ్రులు తోడపుట్టినటువంటి వారు అందరూ ఉన్నా నేను ఒక అనాదిగా ఒంటరి స్థితిలో నేను ఉన్నానని బాధపడుచున్నావా? బాధపడకు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఎవ్వరు ప్రేమలు కోల్పోయినా దేవుని ప్రేమ మటుకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. ఏ బంధము కోల్పోయినా దేవుని యొక్క బంధము మనల్ని విడనాడదు. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేయుచుండగా నాతో కలిసి మీరు ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నేను ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయుచుండగా ఆయా మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకుని వచ్చుచున్నాను. ఆయా వారికి తోడుగా ఉండండి నాన్న. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది తల్లిదండ్రులను ప్రేమను కోల్పోయారో మా ప్రభువా, వారికి మీరు తల్లిగా తండ్రిగా మీరు దగ్గరుండి వారిని ఆదరించి వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చి మా ప్రభువా వారిని ఓదార్చండి, బలపరచమని అడుగుచున్నాను. ఎంతమంది నా తండ్రి ఆయా భర్త ప్రేమను కోల్పోయారు, తల్లి ప్రేమను కోల్పోయారు, భార్య ప్రేమను కోల్పోయారు, తోడబుట్టినటువంటి వారి ప్రేమను కోల్పోయారు, వారందరికీ నా తండ్రి మీ ప్రేమను సమృద్ధిగా వారికి ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా, ఎవరు నా తండ్రి ఆయా అనాథులుగా కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ ప్రేమను నీ
నీ వాత్సల్యాన్ని, నీ కృపను, నీ కరుణ కటాక్షము అయా వారి మీద ఉంచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా నీ ప్రియ బిడ్డలు ఏ ఇరుకు ఇబ్బందులతో ఉన్నారో వారికి నా తండ్రి అయా ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి విడుదల కలగచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అలాగే మా ప్రభువా, ఎంతమంది వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్నారో యేసు నామములో వారి అయా స్వస్థతను కలగచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరే వెళ్ళి వారిని తాకమని అడుగుచున్నానయా. వారికి స్వస్థతను కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. మీరు వెళ్ళండి, తాకండి, వారిని హృదయాల్ని అయా బలపరచమని అడుగుచున్నాను అయా. వారి శరీరంలో బలహీనంగా ఉన్న ప్రతి బలహీనత నుంచి యేసు నామములో పరిశుద్ధాత్మదేవ వారిని మీరు బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది అప్పులు బాధతో ఉన్నారో వారికి నా తండ్రి దూరము చేయమని అడుగుచున్నాను. అప్పుల బాధ నుంచి విడుదల కలగ చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగ చేయండి. ఒంటరి పోరాటం నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. యేసు నామములో మీరు మీ బిడ్డలకి ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నిలబడమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి అదేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. వ్యాపారంగా నా తండ్రి అయా వ్యాపారంలో ఉన్నారో వారి వ్యాపారాలని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. ఎంతమంది జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్నారో వారి జీవితంలో సెటిల్మెంట్లు అవుటకు కృపను దయచేయండి అయా. వారి ఎంతమంది పిల్లలు లేకుండా బాధపడుచున్నారో వారి యొక్క గర్భాలను మీరు తాకమని అడుగుచున్నాను అయా. ఎవరెవరు ఏ సమస్యల చేత బాధపడుచున్నారో యేసు నామంలో అయా నీ ప్రియ బిడ్డలకి మా ప్రభా ప్రతి సమస్య నుంచి యేసు నామంలో విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. సాతాను బంధకాల నుంచి యేసు నామంలో విడుదల కలగ చేయమని అడుగుచున్నాను అయా. మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి చేర్చుకోమని అడుగుచున్నాను. వారికి మీరు తోడుగా ఉండండి, కాపుదలను దయచేయండి, మీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమంతయు నా తండ్రి వారికి మీ కాపుదలను దయచేయండి నా తండ్రి అయా. ఈ దినాన ఎవరైతే మ్యారేజ్ డే నా తండ్రి ఆయా బర్త్డే జరుపుకుంటున్నారో వారి మీద నీ మిండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ you.